అందరికీ ప్రేస్తున్నాడమ్మా. ప్రభునందు కూడి వచ్చిన మనకు ఈ వాక్యం వినబోయే ప్రతి వారికి ఆయన యొక్క కృపా సమాధానములు సర్వకాలము మనతో ఉండును గాక. ఆమేన్. ఈరోజు మనకు దేవుని వాక్యం ఇవ్వబడిన వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథము 21:26 వచనం. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు, అంటే పరలోకంలోనికి. మనము ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఏమేమి చేస్తామో ఈ లోకంలో అది మనతో పాటు మనం చనిపోయిన తర్వాత మనతో వస్తుందని మన క్రైస్తవుల యొక్క నమ్మకం. క్రైస్తవులే కాదు, ప్రతి వారు కూడా అదే నమ్ముతారు కదండి. మనం ఏం చేస్తామో దాన్ని బట్టే మనం నరకానికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా అనేది మనకి నిర్ధారణ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ లోకంలో ఉండగా మనం ఏమేమి చేస్తాము, మనం పాటలు పాడతాము, తర్వాత దేవుని ఆరాధిస్తాము, బైబిల్ చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము. ఇవన్నీ కూడా మనం ఏమేమి ఈ లోకంలో చేస్తామో మనం చేసే ప్రతి పని కూడా ప్రభు యొక్క ఒక గ్రంథంలో మరి ప్రభు దేవదూతలు రాస్తారని కూడా మనం ఉంటాం కదండి. అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా మన పేరు మీద ఉన్నటువంటి పుస్తకంలో రాయబడి ఉంటుందట. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా రెండు కూడా టాలీ అవుతాయి. కాబట్టి మనం ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:8-11 వరకు చదువుకున్నట్లయితే మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుండి ఇలా ప్రభు మనకి కొన్ని పనులు కొన్ని వరాలు మనం ఈ లోకంలో మనకి ఇచ్చాడనమాట. అవన్నీ కూడా మనం చేసినప్పుడు అవన్నీ కూడా దేవుని సన్నిధిలోకి చేరతాయట. మరి ఏం చేస్తాము, మనకి ఏం ఇస్తున్నాడు ప్రభు ఇక్కడ ఈ లోకంలో ఉండగా అంటే ఆత్మూలముగా బుద్ధి వాక్యం ఇస్తున్నాడట. అలాగే ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం ఇస్తున్నాడట. అలాగే ఆత్మను బట్టి విశ్వాసాన్ని ఇస్తున్నాడట. ఆత్మను బట్టి స్వస్థపరిచే వరం ఇస్తున్నాడట. అలాగే ఆత్మ వలననే మనకు అద్భుత కార్యాలు చేసే వరాన్ని కూడా ఇస్తున్నాడట. అలాగే ప్రవచన వరం ఇస్తున్నాడట. ఆత్మల వివేచన ఇస్తున్నాడట. నానా విధమైన భాషల్లో మాట్లాడే వరాన్ని ఇస్తున్నాడట. భాషల అర్థాన్ని చెప్పే స్థితిని కూడా మరి విశ్వాసికి ప్రభు ఇస్తున్నాడట. ఇవన్నీ కూడా ప్రభు ఈ లోకంలో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వరాలను మనము ఏ విధంగా ప్రభు కొరకు వాడుకుంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పరిశుద్ధాత్ముడు తన బిడ్డల ద్వారా పలికించిన ప్రతి యొక్క కార్యము మరి తన సేవకుల ద్వారా పలికినవన్నీ కూడా ప్రవచనాల ద్వారా లాగా మనకు వాక్య గ్రంథంలో రాయబడి ఉంది కదా. రేపు కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చినప్పుడు సంఘం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఏమేమి చేసామో, ఇక్కడ ఆరాధన చేసామా, ప్రార్థన చేసామా, మంచి పనులు చేసామా అన్ని కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడట. అంటే అక్కడ సంఘాన్ని మహిమపరుస్తాడనమాట. మనం ఏం తీసుకెళ్తున్నాము ఈ లోకంలో అంటే మహిమను తీసుకెళ్తున్నామని ఉంది కదా. మహిమను ఘనతను కూడా అక్కడ తీసుకొస్తా. అంటే ఇక్కడ మనం చేసినవన్నీ కూడా ఒక మహిమలాగా మనకు పరలోకంలో గుర్తు చేయబడుతుందంట. కాబట్టి మనం ఏం చేయాలంట, అప్పుడు సంఘం ఏం చేయాలంట, మరి నిరాశ లేని జీవితం, అంటే నిరాశ పడేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుందంట. వాళ్ళకి ఘనతనిస్తాడట దేవుడు పదే జ్ఞాపకం దేవుడిని పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడితో సహవాసం చేస్తూ ఆయన రక్తం చేత కరగబడి నిత్యము ఆయన తలంపులతో ఉండేవాళ్ళు మరి ఖచ్చితంగా మరి పరలోకంలో చేరతారని మరి వాక్యంలో మనకు తెలియబడుతుంది కదండి. ఆయన చేత పాపక్షమాపణ పొందిన వారమే, రక్తం చేత శుద్ధి చేయబడిన వారమే పరిశుద్ధంగా మనం అక్కడ చేరగలం అనమాట. అలాగే లూకా 6వ అధ్యాయము 35లో ఉంటుంది, మీరు ఎట్టి వాటిని గురించి నిరాశ చేసుకొనక, అంటే
నిరాశ అనేది మనకు రాదనమాట. అక్కడ మన గురించి మహింపరచబడినప్పుడు, ఘనపరచబడినప్పుడు నిరాశ అనేది రాదు. మరి అప్పుడు ఏం చేస్తాం మనము? మన శత్రువులను ప్రేమిస్తాము. ఇక్కడ వాక్యం నుండి మీరైతే ఎట్టి వాటిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఈడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్లు మీరును కనికరం గలవాడే ఉండండి. అంటే ఈ లోకంలో ఉండగా మనకి ఈ నిరాశ అనేది ఉంటుంది. అయ్యో ఎవరు కూడా ఏంటంటే నేను ఎంత మంచి పని చేశాను, కానీ మరి ఏంటి వీళ్ళు నన్ను ఎట్లా నిరాశ. మన బిడ్డలనే చూసుకున్నాం. మన బిడ్డలు ఇది చేయాలి అది చేయాలని మనం ఊహించుకొని కాలాలుగా నేసుకుని మన బిడ్డల జీవితాలు ఎలా ఉండాలి అలా ఉండాలి. వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా మనం చెప్పింది అని చేయలేక వారి మరి వేరే దారిలో వెళ్తున్నప్పుడు మనం చాలా నిరాశపడిపోతాం. అయ్యో మా బిడ్డలు ఎలా ఉండాలనుకున్నాను, ఎలా ఉన్నారేంటి అదేంటి అని మనం అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఉంటుంది నిరాశ అనేది. కానీ అక్కడ దేవుడు మనల్ని మహింపరిచినప్పుడు ఏమవుతుందండి? ఆ నిరాశ అనేది మన జీవితంలోకి రానివ్వడట ప్రభు. కాబట్టి మనం వెళ్ళే ఆ స్థలం ఎటువంటిదంట? నిరాశ లేనిదట. ఒక్క వరం కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనమాట. మనం చేసిన ప్రతిది కూడా ఒక వరం. ఆయన ఇచ్చిన వరాలను మనం ఎప్పుడైతే వాడతామో అవన్నీ కూడా మరి దేవుడు విడిచిపెట్టకుండా మనల్ని అక్కడ ఘనపరిచేది అనమాట. మానవులు మరి ఏ పని చేసినా కూడా దేవుడు గుర్తించక విడిచిపెట్టాడు అనమాట. కనుక మానవులు మనం ఏం చేస్తాము? మన దేవుని మహింపరుస్తున్నామా, మనం ఘనపరుస్తున్నామా, లేకపోతే మనం ఏం చేస్తున్నాం అన్నది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ మంచి చేసామా, ఆ మంచి వెళ్తుంది అక్కడికి. అదే చెడు చేసామా, ఆ చెడే మన వెనకాల వస్తుంది. కాబట్టి మనము ఈ లోకంలో ఉండగానే మనల్ని మనం సరి చేసుకోకపోతే పరలోకము చనిపోయిన తర్వాత మనకి ఇంకా ఆ అవకాశం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనకి ఇవ్వబడిన సమయాన్ని మరి సమయోచితమైన జ్ఞానం కలిగి దానిని సరైన రీతిలో మనం వాడుకున్నప్పుడే ప్రభు యొక్క నిత్య జీవ గ్రంథంలో రాయబడతాం అన్నట్టు. మన జీవ గ్రంథంలో రాయబడతాం అన్నమాట. కాబట్టి మనకి మరి పరలోకంలో దేవుడు మనకి కీర్తి కలిగిస్తాడట. ఈ భూలోకమైన సంబంధమైనటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి పెరిగిన మన పద్ధతిని బట్టి మనకు అక్కడ కీర్తి కలుగుతుంది, మనకు అక్కడ ఘనత కలుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క భూలోకంలో ఉండగానే మరి వీటన్నిటి గురించి మరి ఆత్మ యొక్క చిత్తానుసారంగా మనం కనుక మనకి ఇవ్వబడిన ప్రతి ఒక్క మరి వరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి దాన్ని దేవుడు అక్కడ ఘనపరుస్తారనమాట. అలాగే మరి అన్ని కూడా మన పరలోకంలో కీర్తి కలగాలంటే మనం ఈ లోకంలో ఉండగానే మనం అన్ని కూడా సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులను కలిగిన వారు, మరి విశ్వాసులైన వారు, దైవజనులు, భక్తులు అంటారు ఈ లోక సమయంలో కదండి. మనం క్రైస్తవులను సాధారణంగా అంటారు, అమ్మో వీళ్ళు విశ్వాసులండి, వీళ్ళు సహవాసులండి, వీళ్ళు వర్షిప్ చేస్తారండి, వీళ్ళు దేవుని బిడ్డలండి, దేవుని భక్తులు అని అంటారు కదండి మనల్ని. అంటే ఇవన్నీ కూడా ఈ లోకంలో మనకి ఇచ్చేటువంటి ఘనత. అంటే ఈ లోకంలోనూ ఘనత ఉంటుంది, పరలోకంలో కూడా ఘనత ఉంటుంది. కానీ చాలా మంది ఇక్కడ ఈ లోకంలో మనుషులు చెప్పేటువంటి దాన్ని అంగీకరించరు. కొంతమంది వ్యంగ్యంగా కూడా అంటారు, అబ్బో వీళ్ళే బైబిల్ చదువుతారండి, వీళ్ళు గొప్ప విశ్వాసులండి, బాబోయ్ వీళ్ళు బాగా భక్తి గల బిడ్డలండి అనేసి మనలను కొంతమంది ఎగతాళి చేస్తారు. కానీ మన అంతరంగాన్ని చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనుషుల హృదయంలో ఏముంటే మనకు అనవసరం, కానీ దేవుని హృదయంలో మనకి ఏముంది అన్నది మన దానిని మనము దృష్టించాలి. దాని మీద మన గురి నిలుపుకోవాలి. ప్రభు దృష్టిలో నేను ఎలా ఉన్నాను, ప్రభు దృష్టిలో నేను ఏం చేస్తున్నాను, నేను చేసే ప్రతి పని ప్రభుకి ఆశీర్వాదకరంగా ఉందా, దేవునికి నామానికి మహిమకరంగా ఉందా, నేను చేయగలిగింది నేను చేస్తున్నానా లేదా అని మనము ఈ లోకంలో మరి చాలా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. భూలోకంలో మనకి చాలా బోలంత పని ఉంటుందండి. ఈ లోకంలో
దేవుడు మనల్ని పని పాటలతో మనల్ని ఆస్వాదించాలంట. ప్రతి దాంట్లోనూ పని చేసుకోగలిగిన స్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. మరి ఇక్కడ గుర్తింపబడిన పనులు పరలోకంలో కూడా గుర్తింపబడతాయట. దేవుడు మనకిచ్చిన ఈ పని పాటలన్నీ కూడా అందుకనే మనము శ్రద్ధగా చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారని మరి జీవ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఈ భూరాజులు ఇక్కడ మనం రాజులుగా ఉన్నాం అన్నమాట. ప్రతి విషయంలోనూ దేవుని విషయంలో మనం ఒక రాజరికమైన బాధ్యతను మోసేటువంటి స్థితిలో ఉంటున్నాం అన్నమాట. మరి అలాగే పేతురు 2:9 రాయబడి ఉంటుంది, మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తులైన ప్రజలునై ఉన్నారు అంటున్నారు. అంటే దేవుని యొక్క గుణమైనటువంటి అతిశయాన్ని మనము ప్రచురం చేయాలట. ఆయన గుణాన్ని మనము అతిశయంతో మనం ప్రచురం చేయాలన్నమాట. అంటే ఇతరులకు చెప్పాల దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని యొక్క ఆయన యొక్క గుణం ఏంటి అన్నది అది మనం ఇతరులకు చెప్పటమే కాకుండా మన జీవితాల్లో మనం ఇతరులకు చూపించగలగాలన్నమాట. అప్పుడు దేవుడు మనలను మరి పరిశుద్ధమైన జనం లాగాను, దేవుని సొత్తైన ప్రజల్లాగాను, మరి ఏర్పరచబడిన వంశములుగా ఉన్న వారమను, తర్వాత రాజులైన యాజక సమూహముగా చేస్తానన్నాడు. అంటే ఒక రాజుల్లాగా మనం వెళ్తాం అనమాట. ప్రతి విషయంలో కూడా మరి మనం ఈ లోకంలో చేసిన దాన్ని మనము పరలోకానికి తీసుకువెళ్ళే పరిస్థితికి వస్తాం అనమాట. మరి అలాగే యెరెమీయా 31:23 చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అవి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు నీతి క్షేత్రము, ప్రతిష్ఠిత పర్వతము అని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట ఇక వాడుకుంటారట. అంటే మరి నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా అని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని ఈ లోకంలో ఉన్న మనుషులు మరి మెచ్చుకుంటారట. ఆ విధంగా మనలను మరి ఆ విధంగా మనము మెచ్చుకోబడాలంటే ప్రభు యొక్క లక్షణాలు మనము కలిగి ఉండాలన్నమాట. ఆయన గుణాతిశయాలను మనం బయలుపరిచే స్థితిలో, ఆయనను మహింపరిచే స్థితిలో మనం ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు మనలను పరలోకంకి వెళ్ళినాక మనల్ని మహింపరుస్తాడనమాట. మనం కానుకలు ఇస్తూ ఉంటాము, పరిచయం చేస్తూ ఉంటాము, మన ప్రవర్తన ద్వారా కూడా దేవుని మహింపరుస్తూ ఉంటాము. ఇలాగా సంఘము పరలోకంకి తీసుకువెళ్ళే ఘనతలు ఇవన్నీ కూడా ఒక ఘనత లాంటి అనమాట. ఇవన్నీ కూడా మనం పరలోకానికి తీసుకుని వెళ్తాం. మనం ఈ లోకంలో ఉండగా ఏమేమి సంపాదించామంటే మనం సంపాదించుకున్న ప్రతి ఒక్క మంచిని మనం తీసుకెళ్తాం. కానీ ఎప్పుడు పరలోకానికి వెళ్తాము? ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడినప్పుడే మన పరలోకంలో మరి చేరుకోగలుగుతాము. మరి పరలోకంలోకి వెళ్ళక ముందు అందుకనే కదా మనము మన ఆప్తులైన వారి గురించి, రక్షణ లేని వారి గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే వారందరూ కూడా ప్రభు యొక్క నిత్య జీవంలో ప్రవేశింపబడాల. నిత్య జీవం అనేటువంటి ఆ యొక్క దాంట్లో ప్రవేశించబడాలంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలి. కాబట్టి అప్పుడే మనము అక్కడ మన మహిమను, ఘనతను అక్కడికి తీసుకుని వెళ్ళగలుగుతాం అనమాట. అదే మనము దేవుని రక్షణలో లేమనుకోండి, ఆయన రక్తం చేత కడగబడకపోతే కనుక మనం నిత్య జీవంలో ప్రవేశించలేము. నీవు ఎంత మంచి ఇక్కడ సంపాదించుకున్నా దాన్ని తీసుకువెళ్ళలేని పరిస్థితిలో నువ్వు ఉన్నా అంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదండి. కాబట్టి మనం మొదటిగా ఎత్తుకోవాల్సింది ఏముంది? నిత్య జీవంలో నా పేరు రాయబడి ఉందా? దానికి తగిన లక్షణాలు నేను కలిగి ఉన్నానా? నేను పాపక్షమాపణ పొంది ఉన్నానా? నేను దేవుని ఎడల నేను భయభక్తులు కలిగి ఉన్నానా? దేవుడు నన్ను కడిగాడా? నన్ను పవిత్రపరిచాడా? దేవుడు పవిత్రపరిచిన తర్వాత మరలా అపవిత్రలోకి జారిపోతున్నానా? లేదా పవిత్రలో నిలవబడి నేను ఆ యొక్క రక్షణకు, నిత్య జీవానికి నేను వారసురాలు అవుతున్నానా, లేకపోతే వారసుడిని అవుతున్నానా అని మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిన వారమై ఉన్నాము. మనమైతే మనముగా మనం ఏమీ చేయలేము. కానీ దేవాది దేవుడే తన ఆత్మ ద్వారా మనల్ని పవిత్రపరచగలడు. ఆయన రక్తం చేత మనల్ని కడుగుతాడు. కడిగి పరిశుద్ధాత్మ సహాతో నింపి మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన శక్తి గల దేవుడు. కాబట్టి మరి ఆయన యొక్క మరి నిత్య జీవంలోకి, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలోనికి మన పేర్లు లెక్కింపబడాలంటే
మరి మనము ఇవన్నీ కూడా చేయాలండి. అలాగే మనము భూలోకంలో అనుసరించిన జీవిత విధానాన్ని బట్టి పరలోకం మన మహిమను ఘనతను తీసుకుని వెళ్తాం. కాబట్టి మనం ఇచ్చే కానుకలు కానీ లేక పరిచర్య కానీ ఈ లోకంలో మనం సంపాదించిన ఏదైనా సరే మహిమ కాలము అనగా పరలోకంలో నిత్యము ఉంటుందంట. మహిమ కాలము అంటే ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ లోకంలో మనం సంపాదించుకున్న ప్రతి చిన్నది కూడా మరి ప్రభు అక్కడ మనల్ని ఎంతగానో గణపరుస్తాడనమాట. మరి అలాగే ఇక్కడ సంపాదించుకున్న ఆత్మలు కానీ మన ప్రార్థనలు కానీ పాటలు మన మాటలు మన ప్రవర్తన మన సాక్ష్యము అన్ని కాలాల్లో కూడా మహిమలో అక్కడ ఉంటుందంట, మనకి ఘనత ఉంటుందన్నమాట. కనుక దేవునికి మహిమ కలిగే విధంగా మన జీవితాలు ఉండనట్లు మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి మనం ఇక్కడ మహింపరిస్తే పరలోకంలో దేవుడు మనల్ని మహింపరుస్తాడనమాట. మరి విస్తారమైన ఆశీర్వాదాలకు మనము కారకులమై ఉంటామని కూడా లేఖనం చెప్తుందండి. మరి ప్రకటన గ్రంథం 21:27 ఉంటుంది, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడు కూడా దానిలో ప్రవేశింపలేడట. అంటే మనం ఈ లోకంలో ఉండగా మన ఇష్టానుసారంగా బ్రతికేసి అక్కడికి వెళ్ళినాక దేవుని దగ్గరికి వెళ్ళినాక మనం చూసుకోవచ్చులే అని అనుకుంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండనే ఉండదు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అని రాయబడింది. అంటే దేవుని రక్తం చేత కడగబడిన వారు మాత్రమే అక్కడికి వెళ్తారని కూడా ఇక్కడ వాక్యంలో రాయబడింది. అదే విధంగా ఇక్కడ ప్రకటన 17:8 ఉంటుంది, భూనివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ఎందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. అంటే మనము ఈ లోకం నుండి ఎత్తబడిన తర్వాత అంటే పరిశుద్ధులంగా జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడినట్లయితే రాకడలో ఎత్తబడి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్రూర మృగము మరి ఇక్కడున్న మిగిలిపోయిన జనాంగాల్ని ఏ విధంగా హింసిస్తుంది అనేది 7 ఏళ్ల శ్రమల గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళని హింసిస్తూ ఉంటది అనమాట. ఇగో నా ముద్ర వేసుకోండి, మీరు ఇట్లా చేస్తేనే నా ముద్ర వేసుకుంటేనే మీకు క్రయ విక్రయాలు ఇస్తాము, నా ముద్ర వేసుకుంటేనే మీరు ఇక్కడ మీకు ఆహారం దొరుకుతుంది, నా ముద్ర అని వాళ్ళని మరి బలవంత పెట్టి వాడి వైపు తిప్పుకోవడానికి చూస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ అటువంటి కార్యం మనం చూస్తున్నాం ఇండియాలో. మరి మొన్న ఒరిస్సాలో జరిగిందని విన్నాం కదండి. మరి క్రైస్తవులు అయిన వారిని స్తంభాన్ని కట్టేసి లేడీస్ని మరి వాళ్ళ దేవుడి పేరు చెప్పమని బలవంతంగా వాళ్ళతో చెప్పిస్తున్నారు. అసలు అందులో అవసరం ఉందా? క్రైస్తవులు ఎప్పుడన్నా ఎవరైనా హిందూస్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తారా చేయరా, ఈ దేవుడు రక్తం చేయమని అని చెప్పి మనం ఎప్పుడు వాళ్ళని బలవంత పెట్టలేదు, స్తంభాలు కట్టలేదు, అసలు మామూలుగా కూడా చెప్పమంటారు. కానీ వారి మనసాక్షి గర్దిస్తుంది, ఇదో రాకడ వచ్చేస్తుంది కాబట్టి ఏదో రకంగా దేవుని బిడ్డలను భయపెట్టాలి, ఏదో రకంగా దేవుని బిడ్డలను తన వైపు తిప్పుకోవాలి అని చెప్పి సాతానుడు చేసే కార్యాలకి మనుషులు భయపడిపోయి మరలా వారి విశ్వాసం నుండి కిందకి జారిపోయే స్థితి మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదే సమయం, సంఘం ఎత్తబడేటువంటి సమయంలో దుష్టుడు వారిని ఎత్తబడకుండా చేయటం కోసం వాడు చేసే ప్రతి ప్రయత్నం కూడా వారిని ఏదో రకంగా మరి తన వైపు తిప్పుకోవాలని, దేవుడిలోండి బయటికి కిందకి లాగి ఈడ్చివేయాలని వాడు చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోతుంది. ఎప్పుడు మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, మన ప్రభువుని గట్టిగా పట్టుకున్నప్పుడు, మనం ప్రభు ఎడల మనం చేసే ప్రతి కార్యంలోనూ మనం స్థిరంగా నిలబడినప్పుడు. కాబట్టి గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు మరి కడగబడని వారికి కూడా మరి జీవ గ్రంథంలో పేరుండదంట. మరి యెషయా గ్రంథము 35:8 ఉంటుందండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను త్రప్పక ఎందురు. అంటే మరి ఎంతో మూర్ఖ ప్రవర్తన గలవారైనా కూడా మరి దేవుళ్ళ నుండి ఎన్నోసార్లు జారిపోయి పడిపోయిన వాళ్ళు కూడా ప్రభు మార్గంలో మనం నిలవటానికి ఆశ కలిగి మరి మరలా ప్రభు మార్గంలో మనం నడిచినట్లయితే ఆ పరిశుద్ధ మార్గంలో మనము వెళ్తామంట. అపవిత్రులు అయిన వారు ఆ మార్గంలో వెళ్ళలేరట.
కాబట్టి మనము ఏదైనా సరే ఎంత చిన్న అపవిత్రత అయినా సరే కలిగి ఉండకుండా ఉన్నట్లు ప్రతి దినము ప్రభు యొక్క రక్తం చేత మనలను శుద్ధి చేసుకొని ఉండాలన్నమాట. అందుకనే మనం ప్రతి దినం మనం సన్నిధి చేసుకున్నప్పుడు పాపక్షమాపణ చెప్పుకుంటాము. మన కార్యక్రమాల్లో కూడా మనం పాపక్షమాపణ చెప్పుకుంటూ ఉంటాము. దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకుంటాము. మనకు తెలియదు ఏ పాపం మనలో ఉందో చాలాసార్లు మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. అయినప్పటికీ ప్రభు సన్నిధిలో, ప్రభా నేను పాపినైనా నా ప్రార్థన ఆలకించు, ప్రభా నేను పాపిని నన్ను రక్షించు, పాపిని నన్ను కడుగు అనేసి మనం ప్రార్థించాలి. ఇప్పుడు సుంకరి ఉన్నాడు, మరి పరిసయుడు ఉన్నాడు. మరి సుంకరి ఏం చేశాడంట? ప్రభా పాపినైనా నా ప్రార్థన ఆలకించానట. అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడంట. అదే విధంగా మనము పాపాలను ఒప్పుకుంటే మనం ప్రభు మనల్ని క్షమించడమే కాకుండా మనల్ని తన రక్తం చేత శుద్ధి చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుని సహాయం చేత మనం పరిశుద్ధులుగా ఎంచబడతాము. కాబట్టి అపవిత్రత లేని వారంగా ఉంటాం. కాబట్టి ఆయన మార్గంలో మనము స్థిరంగా నిలబడతాం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము మరి ప్రభు రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వారు, మరి విమోచింపబడిన వారు మాత్రమే ఆ మార్గాల్లో నడుస్తారన్నమాట. అపవిత్రులు కానీ, విమోచింపబడని వారు కానీ, మరి ఆయన రక్తంలో మరి కడగబడిన వారు కానీ ఆ మార్గాల్లో నడవలేరు అనమాట. కాబట్టి ఎంత మూర్ఖంగా మనం మరి ఈ లోకంలో మనకు కనపడినా కూడా ప్రభు విషయంలో మన గురిని ఆయన మీద నిలుపుకొని ఆయన దగ్గర ప్రతిదినం పాపక్షమాపణ ఒప్పుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఎత్తబడతాం. అలాగే యెషయా 52:1 ఉంటుంది, సున్నతి పొందినవాడు ఒకడైనను అపవిత్రుడై ఒకడైనను నీ లోపలికి రాడు. అంటే పరలోకంలోకి సున్నతి పొందిన వారు, అంటే సున్నతి పొందటం అంటే మరి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు కదండి. మరి యూదులైతే శారీరక సంబంధమైన సున్నతి కలిగి ఉంటారు. మరి క్రైస్తవులు అన్నవారు ఆత్మ సంబంధమైన సున్నతి కలిగి ఉంటారు. కాబట్టి మనము సున్నతి పొందిన వారమై ఉన్నట్లయితే మరి ఆ యొక్క పరలోకంలో మరి చేరటానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడనమాట. మరి చనిపోయినాక స్థిరపడతానులే, చనిపోయినాక అప్పుడు చూద్దాంలే అని అనుకున్నట్లయితే మనం ఏ విషయంలోనూ కూడా మనకి సమయము సరిపోదు. కాబట్టి మన దేవుడు ఈ లోకంలో మనకి ఇచ్చిన సమయంలో ఉండగానే మన సున్నతి చెందబడాలా, మనము ప్రభు యొక్క మార్గాల్లో నడవబడాలా. మరి ఇక్కడ ఉన్న సమయాన్ని మరి ఆయన ఇచ్చిన వరాలను వాడుకుంటూ మరి ఆయన కొరకు మన ఆసక్తిని కనపరుస్తున్నప్పుడు మన హృదయాన్ని మరి మనుషులు చూడలేరు, కానీ పరలోకమందున తండ్రి మనల్ని చూడగలరు. ఎందుకంటే పాతాళము అగాధ కోపం అని కనపడుతుందంట, మనుషుల హృదయం మరి తేటగా కనపడుతుందని వాక్యంలో ఉంది. అంటే మన హృదయాన్ని తేటగా చూడగలిగిన శక్తి గలవాడు మన తండ్రి మాత్రమే. కాబట్టి ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా, ఆయన దృష్టిలో మన హృదయంలో మరి ఆయన ఎడల మనకున్న ఆసక్తిని మనం ఆయనకు కనపరుచుకున్నట్లయితే నిత్య జీవంలో మరి నిత్య జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడతాయండి. మరి అలాగే మరి యోవేలు గ్రంథము 3:17 అంటే అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును అంటున్నాడు. అంటే అన్యులు అంటే దేవునిని ఎరగని వారు. కాబట్టి మన కుటుంబాల కొరకు మరి ఎంతో మరి బలంగా ప్రార్థన చేయవలసినటువంటి సమయం మనకి ఇంకా సమయం లేదండి. ప్రభు తలుపు దగ్గరే ఉన్నారట, మరి చాలా సమీపంగా ఉన్నాడని ఎన్నో కార్యాల వల్ల మరి గ్రంథంలో లెక్కింపబడిన సూచనల వల్ల మనం తెలుసుకుంటున్నాం కదా. మరి వస్తాళ్లే మనకి ఏం తెలియట్లేదు అని అనుకుంటాము. అలాగని నెగ్లెక్ట్ చేయకుండా ప్రభు ఇప్పుడే వచ్చేస్తున్నాడు, 2 నిమిషంలో వచ్చేస్తాడు అన్న ఉద్దేశంతో మనం స్థిరపడినట్లయితే, సిద్ధపడినట్లయితే మనం ఖచ్చితంగా ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో మనము సంచరింపగలం అనమాట. ఎందుకంటే ఆయన ఎరగకుండా, ఆయన పనులు చేయకుండా, ఆయనకు విరోధంగా మనం ఉన్నట్లయితే మనము దాంట్లో సంచరించలేమన్నమాట. ఎటువంటి వారైనా మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడే మరి దాంట్లో ప్రవేశిస్తాము. పాప క్షమాపణ పొందితేనే మరి రాజ్యం యొక్క ప్రాప్తి మనకుంటుంది. చెడు చేసే వారికి మరి చెడు చేసే మనుషుల్ని మనమే ఈ లోకంలో అసలు మెచ్చుకోం కదండి.
అమ్మో వాళ్ళు చెడ్డోళ్ళండి, వాళ్ళు అట్లా చేస్తాడండి, వాడు అబద్ధం ఆడతాడండి, లేకపోతే వాళ్ళు దొంగతనం చేస్తాడండి, లేకపోతే వాళ్ళు ఇంకా ఇదిగో ఇలా చెడ్డ కార్యాలు చేస్తారండి, ఇలా చెడు చూపులు ఉంటాయండి, చెడుగా ఆలోచిస్తారండి. ఇట్లాగా మనం ఎదుటి వాళ్ళ గురించి మనం అనుకుంటా ఉంటాం. ఎందుకంటే వాళ్ళని మనమే మెచ్చుకోం. అబ్బో వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి మనం మెచ్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు పరలోకంలో మనకి ఎవరు మెచ్చుకుంటారండి? కాబట్టి ఈ లోక సంబంధంగానే ఇటువంటి లేనప్పుడు పరలోకంలో పరిశుద్ధమైన ఆ స్థలంలో మనము పరిశుద్ధంగా జీవించాలంటే, మనం అక్కడ మన పేర్లు లెక్కింపబడాలంటే మనం పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు కొరకు చేస్తున్నామా, మనుషుల కొరకు చేస్తున్నామా, మనుషుల మెప్పు పొందడానికి చేస్తున్నామా, లేకపోతే దేవుని మెప్పు పొందడానికి చేస్తున్నామా, లేకపోతే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వినాలని చేస్తున్నామా, మనుషులు వినాలని చేస్తున్నామా? మరి అన్నీ కూడా మనం ప్రతి చిన్న విషయం కూడా డీటెయిల్డ్గా మనం గమనించుకుంటూ మనము ఆ యొక్క మన గురి యొద్దకు మనం పరిగెత్తగలిగిన స్థితికి దేవుడు మనల్ని నడిపించును గాక. అట్టి ధన్యతలో మనము మన బిడ్డలో ఉంటూ జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడిన వారమై మన కుటుంబాలను మనం రక్షించుకుంటూ వారిని కూడా మరి ఒక్క ఆత్మనైనా సరే మరి ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాలంట. కనీసం మా దేవుడు తను సృజించిన ప్రతి బిడ్డ తనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ అటువంటి స్థితిలో ఉండాల్సిన మనము మరి ఒక్క ఆత్మను రక్షించుకున్నా సరే పరలోకంలో గొప్ప మరి ఆనందం కలుగుతుందంట. కాబట్టి మన ద్వారా మనతో పాటు ఎవరినన్నా మనతో పాటు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళగలుగుతున్నామా? మనకు ఆ స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? మనం ఉన్నప్పుడే కదా ఇతరులకు మనం సాక్షిగా మనం ఇతరులకు చూపించగలుగుతాం కదా మన ప్రవర్తన ద్వారా. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రభుకి ఇష్టమైన రీతిలో నడుద్దాము. ప్రభు అక్కడ బహు సమీపంగా ఉంది కనుక మనం అందరం కూడా మరి ఉన్న పాటున ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి ఆయనతో పాటు మరి ప్రత్యేకింపబడిన వారమై మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ శ్రమలను తప్పించుకుంటూ ఆయనతో పాటు రాజ్యం వెళ్ళటకు 1000 ఏండ్ల పరిపాలన ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చునే స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన స్నేహితులకు, మన బంధువులకు అందరికీ కూడా దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనం అందరము కళ్ళు మూసుకొని కొద్దిసేపు మనోనిదానం కలిగి ఉందాం. మనోనిదానం కలిగిన వారమై ప్రభు యొక్క పావన పాదాలు దగ్గర మనం కూర్చుందాం. దేవాది దేవుడు అయిన అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడే మన ప్రార్థనలు వింటకు, మనతో సహవాసం చేయటకు మన మధ్యకు వచ్చిండగా, ఎక్కడైతే 2-3 నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవాది దేవుడు మనం అందరము ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూసే స్థితిలో ఉండాలంటే మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడైన ప్రభువుని పావన పాదాల దగ్గర మనము మనోనిదానం కలిగిన వారమై మన దృష్టి, మన హృదయం సమస్తము ఆయన మీద పెట్టుకుని ముందుకు సాగుదాం. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన తలంపులు, బాధలు, వేదనలు అవన్నిటినీ కొద్దిసేపు పక్కన పెట్టి మన ఎదుట ఉన్నటువంటి ప్రభువుని చూడటానికి మనము మన మనసులో నిశ్చయించుకుందాం. మనోనిదానం కలిగిన మనము మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మన పాపలమే, కానీ పరిశుద్ధంగా చేయటకు ప్రభు శక్తి గలవాడు. పాపములు క్షమించటకు మనిషి కుమారునికి మాత్రమే అధికారం ఉందని మరి వాక్యంలో వ్రాయబడిన రీతిగా ఆయన మన పాపములను క్షమించటకు సిద్ధమైన దేవుడు అని మనం వాక్యంలో చదువుకుంటున్నాం కదా. కనుక మనకి ఇవ్వబడిన ఈ సమయంలో ప్రభు పావన పాదాల దగ్గర కూర్చున్న మనము మనము ప్రభు యొక్క రక్తంతో కడగబట్టకు
ఆయన ముందు మనం పశ్చాత్తాప హృదయంతో పాపములను ఒప్పుకుందాం. ఒక కాగితం ఎంత తెల్లగా ఉన్నప్పటికీ ఒక చిన్న మచ్చ అన్నా కూడా అది మన కంటికి అదే ఆకర్షిస్తూ ఉంటుంది కదా. అలాగే మనం ఎంత పవిత్రమైన జీవితం జీవించినా ఒక చిన్న పాపం ఉంటే అది మాత్రమే అందరికీ కనపడే రీతిగా ఉంటుంది. కనుక దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన చేత పరిశుద్ధి చేయబడినట్లు మనం ప్రభు పాదాలను పట్టుకుందాం. ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకున్న మనలను ప్రభువు మాత్రమే మనల్ని శుద్ధి చేయగలిగినప్పుడు ఆయన యొక్క పవిత్రమైన రక్తం చేత మనల్ని పవిత్రులుగా చేయగల శక్తి గల దేవుడికి మనము తీర్మానాన్ని తెలుపుకున్నాం. ప్రభా నీ సన్నిధిలో ఆయన నీవు నా కొరకు ఏర్పరిచిన నిత్య జీవంలో ప్రవేశించుటకు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మా పేర్లు లిఖింపబడుటకు నాయన అటువంటి ప్రవర్తన కలిగి ఉండటకు తీర్మానించుకున్నాను. ప్రభా నాకు సహాయం దయచేయండి అని ప్రభు యొక్క సన్నిధిలో మనం తీర్మానం చేసుకున్నాం. ఈ 7 ఏళ్ల శ్రమలో ఉండాలని నాకు లేదు ప్రభా, అందుచేత రాకడలో ఎత్తపడాలని తీర్మానించుకున్నానయ్యా. ఆయన సహాయం చేయి తండ్రి. నీ రాకడలో ఎత్తబడగలిగిన స్థితికి రావాలంటే నన్ను శుభ్రం చేయండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి ప్రభా. నీవే ప్రభా నా తండ్రి. నా తీర్మానంలో నేను స్థిరముగా నిలబట్టకు నాయన శక్తి బలాన్ని అనుగ్రహించండి అని ప్రభుని వేడుకున్నాం. పరిశుద్ధులమును నిర్దోషులమును నిష్కలంకలమును లాగా ఉండినట్లు ప్రభా ఉండాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. నాకు సహాయం దయచేయండి. అట్టి స్థితిలో ఉండి పడిపోకుండా నన్ను జాగ్రత్తగా పట్టుకోనండి అని ప్రభుని వేడుకున్నాము. నా హృదయ వాంఛలను తీర్చగలిగిన శక్తి గల దేవా నా తండ్రి, మీరే సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. ప్రభువుకి ఎదుట మనం తీసుకున్న తీర్మానంలో స్థిరముగా నిలబట్టకు మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలో ప్రతి ప్రయత్నం చేయగలుగుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభునకు మనల్ని సమర్పించుకుందాం. ఎందుకంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ ఆయన ఆత్మ సహాయం చేతనే ఏదైనా జరుగుతుందని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం శుద్ధి చేసుకోవటం మన చేత కాదు, ప్రభువే మనల్ని శుద్ధి చేయాలి. కనుక మనల్ని సమర్పించుకుంటేనే ఆయన మనల్ని కడగగలరు. మనం పాపములను ఒప్పుకుంటేనే ఆయన మనల్ని శుద్ధి చేయగలరు. కనుక ప్రభువునకు మనల్ని మనము సమర్పించుకుని ఆయన మన పాపములను క్షమించినట్లును మనల్ని శుద్ధి చేయగలిగినట్లును ఆయన రూపంలోనికి మనల్ని మార్చగలుగుటకును మరి ప్రభువు చేయగలంటే మనల్ని మనము సమర్పించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనల్ని మనము సంపూర్ణముగా సమర్పించుకుందాము. మన స్వనీతి కానీ, మన సొంత ఆలోచనలు కానీ, సొంత మరి వివేచన కానీ అది ఏమి కూడా దేనికి పనికిరావు. కాబట్టి ప్రతిదీ స్వ అనేది మనం విడిచిపెట్టి ప్రభుకి ఆయన చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుందాం.
కుమ్మరి చేతిలో మంటి ఉన్నట్లుగా, మరి శిల్పి చేతిలో ఒక రాయి ఉన్నట్లుగా మనం ఉన్నాము కనుక ఆయన తనకిష్టమైన రూపంలోనికి మనలను మార్చుకోవాలంటే మొదటిగా మనము సమర్పించుకోవాల్సిన వారమై ఉన్నాము. సగము నీ నీతి చేయనైనా సగము నా నీతి చేసుకుంటాను, నా ఆశను నెరవేర్చుకుంటాను అని అనుకుంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యం జరగదు. కనుక సంపూర్ణ సమర్పణ ఆయనకి ఇష్టమైనది కనుక మనము సంపూర్ణంగా సమర్పించుకున్నాం. సమర్పించుకున్న మనము ప్రభువునకు మనము వేడుకున్నాం. మనల్ని శుద్ధి చేసిన ప్రభు, మనల్ని పవిత్రపరిచిన ప్రభు, మరలా మా పరిశుద్ధులోండి మనము జారిపోకుండా గట్టిగా మనల్ని పట్టుకున్నట్లు ఆయన పావన పాదాల దగ్గర వేడుకున్నాం. నీవిచ్చిన పరిశుద్ధతను నిలుపుకునే స్థితిని మాకు దయచేయి తండ్రి. అటు శక్తి బలాలను మాకు దయచేయి ప్రభా. మరలా శోధనలో పడిపోకుండానట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా మా పాపంలో తట్టు మేము తిరగకుండానట్లు నాయనా నీ శక్తిని, నీ బలాన్ని మాకు ప్రసాదించు ప్రభువా అని ప్రభుని వేడుకున్నాం. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుందని వింటున్నామయ్యా. నువ్వు తలుపు దగ్గరే ఉన్నావని వింటున్నాను ప్రభువా. నాయనా నువ్వు ఏ నిమిషంలో వచ్చినప్పటికీ మా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పగలిగిన స్థితిలోకి ప్రభా మమ్మల్ని నడిపించండి రాజా అని ప్రభుని వేడుకుందాం. ప్రభా నా కుటుంబంలోని వ్యక్తులందరినీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నానయ్యా. ఏ డెక్క విడిచిపెట్టబట్ట నీకు చిత్తం కాదు కనుక నా ప్రభా నాయన మా కుటుంబంతను, మా స్నేహితులందరూ, మా బంధుమిత్రులు నాయన, మా ఇరుగు పొరుగు వారు ప్రతి వారి ఆత్మల విషయమై మాకు భారము కలిగిన ఆయన నీ సన్నిధానానికి వస్తుండగా ప్రతి వారిని నువ్వు రక్షించుకోనైనా. నీ ఆత్మచేతనే కార్యం జరుగుతుంది కనుక నా ప్రభ నేను చేయవలసింది ఏదో చేస్తున్నాను కానీ ప్రభ కార్యం జరిపించేవాడు నీవు కనుక నా ప్రభ నాయనా మా బిడ్డలకు, మాకు, మా కుటుంబాలకు ప్రభ నాయన, మా స్నేహితులకు, మా ఇరుగు పొరుగు వారికి నా తండ్రి నాయన, మా బంధువులందరికీ నా తండ్రి రక్షణ భాగ్యం కలిగించండి నాయన. రక్షణలో వారు నిలవబడగలుగుటకు కృప చూపండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. వారు మేము బలహీనలమే నాయన, మాకు బలం ప్రసాదించు ప్రభు అని ప్రభుని వేడుకున్నాం. ఈ లోకంలో ఉండగానే నీవు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే స్థితిని మాకు దయచేయి తండ్రి. నీవు ఇచ్చిన ప్రతి వరాన్ని కూడా ప్రభా నాయన మేము నాయన సరైన రీతిలో వాడుకుని నాయన నీవిచ్చే ఆ మహిమను, ఘనతను ప్రభా మేము పొందగలుగుటకు ప్రభా మమ్మల్ని అర్హులుగా చేయమని ప్రభుని వేడుకున్నాం. ప్రభా ఈ లోకం అనేది కొద్ది సమయమే ఉంటుంది కానీ నిత్యము ఉండేది అక్కడ పరలోకమే అన్న సంగతి మేము గ్రహిస్తున్నాము కనుక నా ప్రభ దానిలో మేము ప్రవేశింపగలిగే అర్హతను సంపాదించుకుంటకు నాయన నీ ఆత్మ సహాయం చేత ప్రభ మమ్మల్ని రక్షించుకోతండి. తొట్టిల్లకుండా కాపాడగలిగిన శక్తి గల దేవా మమ్మల్ని కాపాడండి నాయన అని ప్రభుని వేడుకున్నాం. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎంతో భయంకరంగా తయారవుతున్నప్పటికీ నాయన మమ్మలను, మా బిడ్డలను ప్రభా నాయన నీ కృపలో, నీ యొక్క భద్రతలో మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా. నీలో మేము స్థిరముగా నిలబట్టకు ప్రభా కృపను అనుగ్రహించండి. దుష్టుడికి మా మీద కానీ మా కుటుంబాల మీద కానీ ఎటువంటి అధికారం లేకుండా నాయన
నీ యొక్క కృప చేత ప్రభ మమ్మల్ని కప్పమని ప్రభుని వేడుకున్నాం. మేము నీ నామంలో చేయవలసిన ప్రతి కార్యము చేయగలటకు శక్తి గల వారమగుటట్లు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్న మనము ప్రభుని స్తుతించుకున్నాం. నాయన నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా అని ప్రభుని మరి కీర్తించుకుందాం. నీ నామంలో మేము కూడుకొనుటకును నా ప్రభా నా తండ్రి, నీ నామంలో సహవాసం చేయటకును నా ప్రభా, నీ నామంలో మేము మా ఆత్మలను బలపరుచుకున్నటకును నా తండ్రి, రాకడకు సిద్ధపరచకు ప్రభా నా తండ్రి, మా జీవితంలో ఎన్నో అవకాశాలు దయచేస్తూ నా తండ్రి నాయన మమ్మలను నీ ఆత్మచేత నడిపించుకుంటున్న దేవాది దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఎంతో మందికి లేని ఆధిక్యత, ఘనత ప్రభా నాయన నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా అని ప్రభుకి వందనాలు చెల్లించుకుందాం. నాయన నీ ద్వారానే ప్రభా మాకు నిత్య జీవం కలుగుతుందని, నీ యొక్క ప్రభా రక్త ప్రోక్షణ ద్వారానే ప్రభా నా తండ్రి నాయన మమ్మలను శుద్ధీకరించే దేవుడువా అన్నందుకు ప్రభా మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నిన్ను స్తోత్రించుకునే తరుణాలను మా జీవితంలో దయచేసిన దేవా నీకు వందనాలు. స్తుతించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనముగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో అది వినుటకు వినగల చెవిని ఆయన మనకు తను ప్రత్యక్షపరచుకునే స్థితిలో మనము చూడగలిగిన కన్నులు గల వారమై, ఆత్మీయమైన దృష్టిని కలిగిన వారమై ఉండటకు మరి ఆయన సన్నిధిలో ఆయన తట్టు మన మనసులను ఎత్తుకొని ఆయన వైపు చూస్తూ ఆయన మనకు కనపడు పర్యంతం కూడా మరి మన మనసును ప్రభు మీద దృష్టి నిలుపుకుందాం. కొద్దిసేపు మౌనంగా ఉన్నాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాశ నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా నాయన ఈ దినము నాయన నీ బిడ్డలందరూ కలిసి ప్రభా నా తండ్రి ఒక సంఘముగా నీ సన్నిధిలో కూడుకుని నా తండ్రి నీతో సహవాసం చేయటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ పావన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కనికరించండి, సహాయం దయచేయండి నాయన. ఇప్పుడు 1 నిమిషం మాత్రమే కాకుండా ప్రభా నాయన నీతో ఎక్కువ సహవాసం చేస్తూ మరింతగా ప్రభా నా తండ్రి నాయన నీ రూపంలోకి మేము మార్చబడి పర్యంతము నా తండ్రి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని నీతో సహవాసం చేయగలుగుటకు ప్రభా, నీ సన్నిధి అనుభవాన్ని మేము పొందగలుగుటకు ప్రభా నాయన తండ్రి నాయన నీవు మమ్మలను శుద్ధి చేసి నా ప్రభా నాయన నీ పరిశుద్ధతలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభా ప్రభా నా తండ్రి నాయన నీతో పాటు నీ రాజ్య సింహాసనం మీద కూర్చుండగలిగే స్థితిని ప్రభా మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అట్టి స్థితికి మేము ఎదగాలంటే ప్రభా నీ ఆత్మ సహాయం కావాలి కనుక నాయన నీవు సహాయం దయచేయమని ప్రభా నా తండ్రి ఈ విధంగా సన్నిధిలో ప్రభా ప్రతి దినము ఉంటూ ప్రభా దాన్ని ప్రభా నాయన మాకు ప్రభా నా తండ్రి నాయన అలవాటయ్యే పర్యంతము ప్రభా ఆ అనుభవంలోనికి మేము వచ్చి పర్యంతం ప్రభా నాయన నిన్ను విడవక ఎడబాయక నిన్ను హత్తుకొని జీవించే జీవితాన్ని మాకు దయచేయమని నాయన రాకడి తలంపులతో రాకడి యొక్క ప్రభా నా తండ్రి నీ వాక్యాన్ని చదువుకుంటూ నా ప్రభా రాకడకు సిద్ధపడే విషయంలో నాయన మేము జాగు చేయకుండా ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే స్థితిని నాయన ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు దయచేసి నాయన ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని, నిత్య జీవంలో మా పేర్లు లిఖింపబడినట్లు నిత్య జీవ గ్రంథంలో నాయన మా పేర్లు లిఖింపబడినట్లు నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోగలిగిన గొప్ప కృపను తరుణాన్ని మా అందరికి దయచేయమని త్వరలో పెండ్ల కుమారుడు గారు యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.